మీరు F1 కార్ ని చూసుంటారు, కానీ మీకు ఈ డౌట్ వచ్చిందా? F1 కారు అన్ని కార్ల లాగా నార్మల్ గా అస్సలు ఉండదు. ముందు వింగ్స్ ఉంటాయి, వెనకాల పెద్ద వింగ్ ఉంటుంది. టైర్స్ అన్ని బయటకుంటాయి, షేప్ కూడా చాలా స్ట్రేంజ్ గా ఉంటుంది. మరి ఈ పార్ట్స్ అన్ని స్టైల్ కోసమా లేదా స్పీడ్ సీక్రెటా? ఈ రోజు మనం F1 కార్ ని పీస్ బై పీస్ ఫుల్ గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జనరల్ బ్లాగర్. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనమైతే డ్రైవర్ ఛాంపియన్షిప్ అంటే ఏంటిది, టీమ్ ఛాంపియన్షిప్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం. సో ఈరోజు వీడియోలో మనం వచ్చేసి F1 కార్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, అసలు అవి ఎందుకు యూజ్ అవుతాయి, అసలు ఆ డిజైన్ ఎందుకు అలా ఉన్నది, సో అందరికీ అర్థమయ్యేలా బ్రేక్ డౌన్ అయితే చేసేద్దాం. F1 కార్ నార్మల్ కార్స్ లాగా ఎందుకు ఉండదు? ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్, F1 కారు రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి డిజైన్ చేయలేదు. అది రేస్ ట్రాక్ కోసం బిల్డ్ చేసిన కార్. నార్మల్ కార్స్ కంఫర్ట్ కోసం, కానీ F1 కారు స్పీడ్ కోసం. మన కార్ లో ఏసీ ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, కంఫర్టబుల్ గా సీట్స్ ఉంటాయి. కానీ F1 కార్ ఓన్లీ స్పీడ్ కోసమే డిజైన్ చేశారు. స్పీడ్ తప్ప ఏముండదు. సో ఇప్పుడు మనం ఫ్రంట్ వింగ్ గురించి మాట్లాడుకుందాం. సో కార్ ముందున్న పార్టీని ఫ్రంట్ వింగ్ అంటారు. సో అది చాలా మంది స్టైల్ కోసం అనుకుంటారు, కానీ అది ఒక పెద్ద స్పీడ్ సీక్రెట్. ఫ్రంట్ వింగ్ పనేంటి? అది ఎయిర్ ని కంట్రోల్ చేయడం. కార్ మీదకి వస్తున్న ఎయిర్ నంతా కంట్రోల్ చేసి కార్ ని రోడ్డుకి అతుక్కునేలాగా ఉంచుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బైక్ నడుపుతున్నాం అనుకోండి, సో మన ఫేస్ మీద డైరెక్ట్ గా గాలి వచ్చేస్తుంది. సో F1 ఇంజనీర్స్ మన ఫేస్ మీదకి వచ్చే ఎయిర్ ని కంట్రోల్ చేస్తారనమాట. ఫ్రంట్ వింగ్ కరెక్ట్ గా వర్క్ చేయకపోతే కారు టర్నింగ్స్ లో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో గ్రిప్ తగ్గిపోతుంది, టర్నింగ్స్ సరిగ్గా తీసుకోదు. ఇప్పుడు మనం రేర్ వింగ్ గురించి మాట్లాడుకుందాం. కారు వెనక ఒక పెద్ద వింగ్ ఉంటుంది, దాన్నే రేర్ వింగ్ అంటారు. రేర్ వింగ్ వర్క్ ఏంటంటే కార్ బ్యాక్ సైడ్ స్టేబుల్ గా ఉండేలాగా చేస్తుంది. F1 కార్లు చాలా హై స్పీడ్ లో ఉంటాయి కాబట్టి కారు ఫ్లై అవ్వకుండా స్టేబుల్ గా రోడ్డు కతుక్కునేలా చేస్తుంది. సేమ్ ప్రిన్సిపల్, ఫ్రంట్ వింగ్ ఎలా వర్క్ అవుతుందో రేర్ వింగ్ కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది. సో ఫ్రంట్ వింగ్ ఫ్రంట్ కోసం, రేర్ వింగ్ రేర్ కోసం అన్నమాట. సో అంత సింపుల్. రెండేటి పని రోడ్డు కతుక్కునేలాగా చేయడమే. ఈ రేర్ వింగ్ ఎక్కువ ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వీల్స్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుందాం. టైర్స్ F1 లో చాలా ఇంపార్టెంట్. ఇంజన్ పవర్ ఫుల్ గా ఉన్నా సరే టైర్స్ లో గ్రిప్ లేకుంటే దేనికి పనికి రాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైర్స్ ఉంటాయి, మీకు ఇంత ముందే చెప్పిన. మీకు అవేంటో గుర్తుంటే వీడియోని ఆపేసి కమెంట్ చేయండి, లేదంటే ఇప్పుడు చెప్తా వినండి. సాఫ్ట్ టైర్స్, మీడియం టైర్స్, హార్డ్ టైర్స్, ఈ మూడు ఉంటాయి అన్నమాట. సాఫ్ట్ టైర్స్ చాలా ఫాస్ట్ గా వెళ్తాయి, కానీ లైఫ్ టైం చాలా తక్కువ అన్నమాట. హార్డ్ టైర్స్ స్లోగా ఉంటాయి, కానీ ఎక్కువ సేపు సర్వైవ్ అవుతాయి. రెయిన్ కోసం డిజైన్ చేసిన టైర్స్ సపరేట్ గా ఉంటాయి. సో రెయిన్ వస్తున్నప్పుడు యూజ్ చేయడానికి స్పెషల్ టైర్స్ కూడా ఉంటాయి. ఇంజన్ అండ్ పవర్ యూనిట్, ఇది F1 కి హార్ట్ లాంటిది. పవర్ యూనిట్ లో ఇంజన్, బ్యాటరీ సిస్టమ్, ఎనర్జీ రికవరీ సిస్టమ్స్ ఉంటాయి. బ్రేక్స్ వేయడం వల్ల వేస్ట్ అయ్యే ఎనర్జీని కూడా స్టోర్ చేస్తారు. తర్వాత స్పీడ్ బూస్ట్ కోసం యూజ్ చేస్తారు. మన మొబైల్ ఛార్జింగ్ లాగా అనుకోండి. ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ పెట్టి యూజ్ చేస్తాం కదా, సేమ్ అలాగే అన్నమాట. అండ్ హలో సేఫ్టీ సిస్టమ్ గురించి ఇప్పుడు చూద్దాం. డ్రైవర్ హెడ్ పైన ఒక ప్రొటెక్షన్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని హ్యాలో అంటారు. చాలా మంది దాన్ని ఫస్ట్ లో అగ్లీ అని అన్నారు, కానీ తర్వాత అదే లైఫ్ ని సేవ్ చేసింది. యాక్సిడెంట్ అయినప్పుడు టైర్స్ డైరెక్ట్ గా డ్రైవర్ ని హిట్ చేయకుండా అది స్టాప్ చేస్తుంది, డ్రైవర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్లోర్ అండ్ డిఫ్యూజర్స్ గురించి మాట్లాడుకుందాం. కార్ కింద పార్ట్ చాలా ఇంపార్టెంట్. అది కనపడదు కాబట్టి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కానీ కార్ కింద ఎయిర్ స్పీడ్ ని కంట్రోల్ చేసి డౌన్ ఫోర్స్ క్రియేట్ చేస్తారు. డౌన్ ఫోర్స్ అంటే కారు రోడ్డుకు స్టిక్ అయి ఉండే ఫోర్స్. డౌన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే కారు చాలా స్టేబుల్ గా ఉంటుంది, ఫాస్ట్ కంట్రోల్, గ్రిప్ బెటర్ అవుతుంది. సో ఈ వీడియోకి వచ్చేసి ఎండింగ్. సో అందరికీ F1 పార్ట్స్ గురించి ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకా చాలా చెప్పొచ్చు పార్ట్స్ గురించి, తర్వాత ఇంకెక్కువ మాట్లాడుకుందాం F1 గురించి. సో సింపుల్ గా చెప్పాలంటే ఫ్రంట్ వింగ్ వచ్చేసి ఎయిర్ ని కంట్రోల్ చేస్తుంది, డైరెక్షన్ మార్చి కార్ ని స్టేబుల్ గా ఉంచుతుంది. రేర్ వింగ్ వచ్చేసి కార్ ని చాలా స్టేబుల్ గా ఉంచుతుంది. టైర్స్ గ్రిప్ కోసం, పవర్ యూనిట్ స్పీడ్ కోసం, హేలో సేఫ్టీ కోసం, కార్ కింద ఉండే ఫ్లోర్ డౌన్ ఫోర్స్ కోసం. F1 కారు మనం రెగ్యులర్ గా యూజ్ నార్మల్ కార్ లాగా అస్సలు కాదు, అది ఒక ఇంజనీరింగ్ మాన్స్టర్. రేపటి వీడియోలో మనం ఫ్రంట్ వింగ్ సీక్రెట్, ఒక చిన్న పార్ట్
ఎంటైర్ రేస్ని ఎలా చేంజ్ చేస్తుందో రేపటి వీడియోలో చూద్దాం. సో రేపటి వీడియోలో వచ్చేసి ఫ్రంట్ వింగ్ సీక్రెట్ అన్నమాట. సో ఈ రోజు వచ్చేసి అంతే అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.